ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం కమర్షియల్గా సూపర్ హిట్గా నిలిచిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు. 4వ హిట్గా డాకు మహారాజ్ మూవీ నిలిచింది. 99 కోట్లకు పైగా షేరు వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి కదిలే సీజన్. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం లాగేసుకుంది. ఆ ప్రభావం డాకు మహారాజ్ చిత్రంపై బలంగా పడింది. కానీ ఓవరాల్గా హిట్ అనిపించుకుంది డాకు మహారాజ్ మూవీ. అయితే నిన్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలుపెట్టింది. రెస్పాన్స్ ఊహించిన దానికంటే 2 రెట్లు ఎక్కువగా వచ్చింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2ని కూడా వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవ్వడమే. కొత్త సినిమాలకు అవన్నీ కామన్ అని మీరు అనుకోవచ్చు. కానీ పుష్ప 2 రీచ్ రేంజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి ఆడియన్స్ ఉన్నారు. అలాంటి సినిమాను వెనక్కి నెట్టిందంటే డాకు మహారాజ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో చూసిన తర్వాత అందులోని కొన్ని సన్నివేశాలను నెటిజన్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ బాగా వైరల్ చేశారు. ఇంత మంచి సినిమాని ఎందుకు వేరే లెవెల్కి తీసుకెళ్ళలేకపోయారు ఆడియన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అనేక సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నవి సమరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య బాబును గుర్తు చేస్తుంది. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓటీటీ ఆడియన్స్ మెంటలెక్కిపోతున్నారు. ఈ సినిమాని థియేటర్స్లో చూడని ఆడియన్స్ మాత్రం అబ్బా మంచి సినిమాని మిస్ అయ్యామే, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని థియేటర్స్లో అనుభూతి చెందితేనే కిక్ వస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒకప్పుడు బాలయ్య సినిమాలకు వారం మొత్తానికి కలిపి ఇన్ని వ్యూస్ వచ్చేవి కావు. ఇప్పుడు మొదటి రోజే వస్తుంది. దీనిని బట్టి ఆయన రేంజ్ ఎలా మారిందో మీరే అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో ఎన్ని వారాలు నాన్ స్టాప్గా ట్రెండ్ అవుతుంది.